సోషల్ డెమోక్రటిక్ ఫ్రంట్ రాష్ట్ర అధ్యక్షులు మాదిగాని గురునాథం రాజకీయ పార్టీలను డిమాండ్ చేశారు. మంగళగిరి నగరంలోని ఐబిఎన్ భవన్ ప్రెస్ క్లబ్ నందు ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో సోషల్ డెమోక్రటిక్ ఫ్రంట్ రాష్ట్ర అధ్యక్షులు మాదిగాని గురునాథం, బహుజనుల పరిరక్షణ సమితి నాయకులు ఈపూరి ఆదం, ఎంఏసీఎస్ రాష్ట్ర అధ్యక్షులు బేతపూడి సాంబయ్య, మాల మహానాడు రాష్ట్ర అధ్యక్షులు బొలిమేర శామ్యుల్ మీడియాతో మాట్లాడారు. సంక్లిష్టమైనటువంటి పరిస్థితుల్లో ప్రజాస్వామ్యవాదులుగా 85% ఉన్నటువంటి బహుజనులుగా మేము ఉద్యమ నేపథ్యం ఇక్కడ ఉన్నటువంటి నాయకులు మంగళగిరి ప్రాంతంలో ఈపూరి ఆదాం గారు, బేతపూడి సాంబయ్య గారు, శామ్యుల్ గారు, మేమంతా కూడా దాదాపుగా 285 సంఘాలు బయట నుంచి 68 సంఘాలు ప్రత్యక్షంగా మందడం ప్రాంతంలో తాళ్ళాయిపాలెం జంక్షన్లో 4 సంవత్సరాల నుంచి ఈ యొక్క 85% ఉన్నటువంటి ప్రజల కోసం, 5 కోట్ల మంది ప్రజల కోసం శ్రమే పెట్టుబడిగా పెట్టి మా రక్త మాంసాలని చెమటగా మలిచి మరొక్కసారి ఏర్పాటువాదం రాకూడదని, ప్రాంతీయ విభేదాలు ఉండకూడదని చెప్పి అమరావతి ప్రాంతంలో రాజధానిగా ఉంటే ఒక ప్రాంతానికే అభివృద్ధి జరగటం వల్ల మద్రాసు నుంచి కర్నూలు రావటం, కర్నూలు నుంచి హైదరాబాద్ పోవటం, హైదరాబాద్ నుంచి మళ్ళా తంతే అమరావతి ప్రాంతంలో పట్టం, ఇవన్నీ కూడా వికేంద్రీకరణలో భాగంగా ఏర్పాటువాదం వస్తుందని ముందుగానే మేము గ్రహించి ఒక రాజధాని కాదు 3 రాజధానులు కావాలా, మీరు సిఆర్డిఏలో 5% ప్రజలకి, రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజానీకానికి పట్టాలు ఇవ్వాలా అని ఒక చట్టం చేశారు చంద్రబాబు నాయుడు గారు, నారాయణ గారు. దాని దరిమిల ఈ ప్రాంతంలో ఉన్నటువంటి మంగళగిరి ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలకి, విజయవాడలో ఉన్నటువంటి పేదవాళ్ళకి నివేశ స్థలాలు ఇచ్చి ఇళ్ళు కట్టించాలని 54,000 మందికి పట్టాలు ఇవ్వాలని చెప్పి ఉద్యమం చేస్తూ ఉన్నాం. ఇంగ్లీష్ మాధ్యమం కావాలా మా పేదవాళ్ళకి, దానివల్ల ఆర్థిక అసమానతలు తొలుగుతాయి. ఎవరైతే విద్య లేనివాడు వింత పశువని, చదువు లేనివాడు, దాంట్లో ఇంగ్లీష్ లేనివాడు అమెరికా వెళ్ళి డాలర్ల పంట పండించుకోలేడని చెప్పి అగ్రవర్ణాలే ఇంగ్లీష్ మాధ్యమం చదువుకొని అమెరికాలో డాలర్ల పంట పండించుకుంటున్నారని మా వాళ్ళకి కావాలని చెప్పి మేము యొక్క ఉద్యమాన్ని ఉధృతంగా రాత్రి మగళ్ళు 35,000 గంటలు చేసినటువంటి ఉద్యమం ఈ రోజున తాత్కాలిక విరామం ఇవ్వటం జరిగింది. ఎలక్షన్లు వచ్చినాయి. మేము ఒకటే చెప్పదలుచుకున్నాం, 3 రాజధానులు అనే అంశం ఈ ప్రాంతంలో కొంతమంది వ్యతిరేకించవచ్చు, కానీ స్థానిక సంస్థల ఎలక్షన్లప్పుడు మరి 3 రాజధానులు సపోర్ట్ చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ గెలవటం జరిగింది. ఈ ప్రాంతంలో ఒక రాజధాని సపోర్ట్ చేసినటువంటి చంద్రబాబు నాయుడు గారు గెలవల. ఒక రాజధాని పెట్టినటువంటి ఈ ప్రాంతంలో అద్భుతంగా కనుక సింగపూర్ చేసుంటే మరి అమరావతి ప్రాంతంలో, మరి మంగళగిరి నియోజకవర్గంలో మరి లోకేష్ గారు ఎందుకు ఓడిపోయారు? తాటికొండలో మరి తెలుగుదేశం పార్టీ ఎందుకు ఓడిపోయింది? ఇది ప్రజల యొక్క మ్యాండేటరీ కాదా అని మేము అడుగుతా ఉన్నాం. ఈ నేపథ్యంలో ఎన్నో కష్టాలు పడ్డాం. మేము ఒకటే అడుగుతున్నాం, ఒక రాజధాని ఉద్యమంలో దళిత జేఏసీగా ఉన్నటువంటి కొలికలపూడి శ్రీనివాసరావు గారికి వాళ్ళ యొక్క అంశాల గురించి మాట్లాడుకోవటం కోసం అసెంబ్లీలో తిరువూరు నుంచి వారికి అభ్యర్థిత్వం ఇవ్వటం జరిగింది తెలుగుదేశం పార్టీ. అదేవిధంగా మహాసేన రాజేష్కి కూడా ఇవ్వటం జరిగింది. మేము కూడా ఇప్పుడు ఏం అభ్యర్థిస్తున్నామంటే అన్ని పార్టీలకి మేము ఉద్యమం చేస్తూ మా సమస్యల పరిష్కార దిశ వైపు చట్టసభల్లో మా గురించి మేము మాట్లాడుకోవడం కోసం మా యొక్క బహుజన నాయకులకి
ఎవరైతే ఇక్కడ ఉన్నటువంటి అందరూ కొంతమందికి చట్టసభల్లో మాకు అవకాశం కల్పించాలని మంగళగిరి ప్రాంతంలో మరీ ముఖ్యమైనటువంటి ఈ ప్రాంతంలో మమ్మల్ని కూడా పరిగణలోకి తీసుకోవాలని మేము అందరికీ విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. మరి ప్రజాస్వామ్యంలో కొంతమందికి అనుకూలంగా ఉండొచ్చు, కొంతమందికి వ్యతిరేకంగా ఉండొచ్చు. కానీ మన ప్రాంతంలో మనకు అభివృద్ధి జరగాలని మాకు కూడా ఉంది. అమరావతి ప్రాంతంలో అసెంబ్లీ శాసన రాజధానిగా, విశాఖపట్నం కార్యనిర్వాహక రాజధానిగా, కర్నూలు మరి న్యాయ రాజధానిగా ఉండటం కోసం మేమంతా కూడా సపోర్ట్ చేస్తూ మరి ఇక్కడ ఇచ్చినటువంటి 33,000 ఎకరాలు రైతులకి ఏదైతే సిఆర్టీఏలో ఇవ్వాల్సినటువంటి రాయితీలు అన్నీ కూడా ఇవ్వడం కోసం మేము పోరాటం చేస్తాం. తప్పకుండా ఈ ప్రాంతంలో అభివృద్ధి కోసం మేము ఉద్యమం చేస్తాం. మా వ్యక్తిగత అంశాల కోసం ఇక్కడ ఉద్యమం చేయట్లేదు, స్పష్టంగా తెలుసుకోవాలా. మేము ఏ పార్టీ కాదు, పార్టీలకు అతీతంగా ప్రజల సంక్షేమం కోసం, అభివృద్ధి కోసం మేము ఉద్యమాలు చేస్తూ ఉన్నాం ఉద్యమ నాయకులుగా. ఆ నేపథ్యంలో మేము ఇక్కడ డిమాండ్ చేస్తూ ఉన్నాం, మాకు చట్టసభల్లో అవకాశం కల్పించాలా. ఎందుకంటే మా యొక్క 3 రాజధానుల అంశం ఉంది. మాకు 54,000 పట్టాలు కోర్టులో స్టేలో ఉన్నాయి. ఈ ప్రాంతంలో మేము 25,000 మందికి పట్టాలు ఇప్పించాం ఉద్యమం చేసి. మా యొక్క ప్రభావం మంగళగిరి ప్రాంతంలో తప్పకుండా 84,000 మందికి వాళ్ళ కుటుంబాలు మొత్తం కలుపుకుంటే వాళ్ళని ప్రభావితం చేయగలిగినటువంటి ఉద్యమ నేతలుగా మేము ఉన్నాం. ఈ రోజున ఇంగ్లీష్ మాధ్యమం కానీ ఈ ప్రాంతంలో రాష్ట్రం అంతా కూడా మా కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. త్వరలోనే మేమందరం కూడా రాష్ట్ర వ్యాప్తంగా బహుజన రాజకీయ చైతన్య యాత్ర 2 త్వరలోనే ప్రారంభించబోతా ఉన్నాం. పోయినసారి నేను మంగళగిరి సాక్షిగా ఇదే రోజు అంబేద్కర్ సాక్షిగా ఊరేగింపు చేసి బైక్ ర్యాలీ పెట్టి ఇక్కడి నుంచే నా రథయాత్ర స్టార్ట్ చేశాను. మళ్ళా ఈరోజు ఇక్కడికి వచ్చి మీ ముందు ప్రెస్ మీట్ పెట్టి త్వరలోనే తేదీని కూడా ప్రకటిస్తాను. రాష్ట్ర వ్యాప్తంగా తిరుగుతాము. తప్పకుండా ఎలక్షన్లను ప్రభావితం చేస్తాము. ఇక్కడ జరుగుతున్నటువంటి ప్రజల యొక్క అభిప్రాయాన్ని ఈ రాష్ట్రంలో ప్రజాస్వామ్యయుతంగా మంచి ఏంటి, చెడు ఏంటి, ఇక్కడ జరుగుతున్నటువంటి అవినీతి ఏంటి, ఏ ప్రభుత్వాలు తీసుకున్నటువంటి వైఖరులు ఏంటి, రేపు రాబోయేటువంటి అసెంబ్లీ ఎలక్షన్స్లో 3 రాజధానుల ఎజెండే ప్రధానంగా అన్ని పార్టీలు తీసుకొని ముందుకెళ్తా ఉన్నాయి. ఒక పార్టీ ఒక రాజధాని అయితే ఇంకొక పార్టీ 3 రాజధానులు. ఇది ఎవరు గెలుస్తారా అని సమాజం అంతా చూస్తూ ఉంది. ఇది మంచిది ప్రజాస్వామ్యంలో. ఎవరైతే మ్యాండేటరీగా తీసుకుంటామో ప్రజాస్వామ్యంలో కోర్టులు చెప్పినటువంటి న్యాయస్థానాల్లో ఇచ్చినటువంటి తీర్పుని పరిగణలో తీసుకుంటాం, న్యాయస్థానాన్ని గౌరవిస్తాం. అదేవిధంగా ప్రజాక్షేత్రంలో ప్రజల యొక్క అభిప్రాయం కనుక తప్పకుండా ఈ రెండింటికి ఎవరు మొగ్గు చూపిస్తే వాళ్ళకి మనం వాళ్ళ పక్షాన ఉండే విధంగా ప్రజాస్వామ్యంలో అందరూ చెప్పుకునేటువంటి హక్కు ఉంది. అంబేద్కర్ వాదులుగా, ప్రశ్నించే వ్యక్తులుగా, ఉద్యమ నేపథ్యంలో పేదవాడికి అన్యాయం జరుగుతున్నటువంటి నేపథ్యంలో పేదవాడికి న్యాయం జరగాలంటే జరిగి తీరాలని రాష్ట్ర వ్యాప్తంగా త్వరలోనే ఆ యాత్ర ఇక్కడి నుంచే బయలుదేరుతుంది. త్వరలోనే తేదీ కూడా ప్రకటిస్తాం. మంగళగిరి నుంచే మొదలు పెడతాం. అంబేద్కర్ గారు సాక్షిగా అంబేద్కర్ గారు కన్న కళలు వికేంద్రీకరణ కావాలని, పేదలందరూ కూడా హక్కును చేర్చుకోవాలని, పెత్తందారులు, ఆర్థిక ఉగ్రవాదులు, అరాచక శక్తులు, పీసమడిచే వాళ్ళు, పేదల పొట్టలు కొట్టే వాళ్ళందరినీ కూడా ఈ ప్రజలందరినీ కూడా బానిసలుగా చేసుకొని ప్రజాస్వామ్యాన్ని మభ్య పెడుతున్నటువంటి విధానం మేము ఖండిస్తూ, మాకు చట్టసభల్లో సభ్యత్వం కావాలా, చట్టసభల్లో మా నాయకులు గళం విప్పాలా, మేము ప్రశ్నించాలా. మేము ఆర్థికంగా నష్టపోయాం, రాజకీయంగా నష్టపోయాం, ఎన్నో నిశ్రాంతులు గడిపాం, మేము అవమానాలు పడ్డాం, పోలీసు కేసులు పెట్టించుకున్నాం. చాలా మంది అక్కడ ఉన్నటువంటి ఉగ్రవాదుల్లాగా అగ్రవర్ణాల వాళ్ళు దాడి చేశారు మా మీద. మా ప్రాణాలు రక్షించుకొని ప్రజల కోసం రాత్రింబగళ్ళు ఉద్యమం చేస్తున్నటువంటి నేపథ్యం 35,000 గంటలుగా చేసి ప్రపంచ చరిత్రలో ఒక అంశంగా ఒక రాజధాని వాళ్ళు చేసినంత కూడా వాళ్ళు కళ్ళబొల్లి మాటలు చెప్పారు. కానీ మేము అక్కడే కూర్చొని 35,000 గంటలు
నాయకత్వ లక్షణాలతో ఆ ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్ళాం. ఆ ఉద్యమానికి మా ఉద్యమానికి తేడా ఉందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ మేము రాబోయేటువంటి రోజుల్లో మా సత్తా ఏందో చాటుకోవడం కోసం ముందుకెళ్తున్నాం. జగన్మోహన్ రెడ్డి గారు మాకు సపోర్ట్ చేసినందుకు, మేము చేస్తున్నటువంటి ఉద్యమానికి ఒక్కనాడు కూడా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, సిపిఎం సిపిఐ రాధాకృష్ణ గారు మాకు ఎవరు మమ్మల్ని తొంగి చూడలేదు. అక్కడికి వచ్చి మేము అందుకనే వాళ్ళ గురించి కనీసం ఆలోచించాలంటే మా అంశం గురించి మీరు ప్రధాన ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మా అంశాన్ని గురించి కూడా మీరు ప్రస్తావించాల్సినటువంటి బాధ్యత మీ మీద లేదా అని నేను ప్రశ్నిస్తా ఉన్నాను. మరి లేదంటే మీ గురించి మేము ఆలోచించాం. మేము అన్ని పార్టీల గురించి ఆలోచిస్తూ ఉన్నాం. మేము 25% ఉన్న వాళ్ళం. రేపు రాబోయేటువంటి రాజకీయ ముఖ చిత్రాన్ని ఈ యొక్క బహుజనులే ఈ యొక్క రాష్ట్రంలో నిర్ణయించబోతా ఉన్నాం. తల రాతల్లో మారుస్తూ ఉన్నాం. రాజకీయాన్ని ముందుకు తీసుకెళ్ళబోతా ఉన్నాం. ఈ రాష్ట్ర భవిష్యత్తుని బహుజనులే తిరగరాస్తారని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ మేము ఈ ఉద్యమాన్ని ఎలక్షన్ల తర్వాత కొనసాగిస్తామని మీ ద్వారా పాత్రికేయులకు, ఎలక్ట్రానిక్ మీడియాకు అందరికి కూడా తెలియజేస్తూ మేము సెలవు తీసుకుంటాం. జై హింద్. జై చైలా 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 యువర్ రైట్. మీ ప్రశ్నకి నేను జవాబు చెప్తున్నా. చెప్పారు కదా, అంటే జగన్మోహన్ ఓకే, మీరు చెప్పిన దాంట్లో మంచి పాయింట్ ఉంది, లాజిక్ ఉంది. ఇక్కడ మాకేమనిపించిందంటే అసెంబ్లీ ఎలక్షన్లు అయిపోయిన తర్వాత ఒక రాజధాని అని పెట్టినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు శివరామకృష్ణ కమిటీ, బోస్టన్ కమిటీ, అదేవిధంగా జిఎన్ రావు కమిటీని పరిగణలో తీసుకోమని చెప్పడం జరిగింది. దాన్ని చంద్రబాబు నాయుడు అసెంబ్లీలో ఓవర్లుక్ చేశాడు. పెట్టడం నాకు ఇష్టమే, కానీ 33,000 ఎకరాలు ల్యాండ్ పూలింగ్ చేయటం అది కరెక్ట్ కాదు. మీరు పెట్టండి, గవర్నమెంట్ ల్యాండ్ ఉంటే తీసుకోండి, పెట్టండి. సమస్య పరిష్కారం దిశవైపు వెళ్ళాలన్న తర్వాత అసెంబ్లీ ఎలక్షన్లు జరిగిన తర్వాత ఏమొచ్చిందంటే ఇక్కడ రిజల్ట్ ఒక రాజధాని పెట్టిన నేపథ్యంలో ఇక్కడ 2 నియోజకవర్గాలు ఓడిపోయినప్పుడు జనమంతా ఏమనుకుంటున్నారంటే ప్రజాక్షేత్రంలో ఎస్ ఒక రాజధాని అనే అంశం మంగళగిరి ప్రాంతంలో ప్రజలకి ఇష్టం లేదు, తాటికొండలో ఇష్టం లేదు, అంటే ఈ రాష్ట్రం మొత్తం కూడా ఇష్టం లేదు, అక్కడ అభివృద్ధి జరగలేదనేది బ్రహ్మాండంగా స్పష్టంగా కనపడింది. జగన్మోహన్ రెడ్డి గారు దాని తర్వాత చూసిన తర్వాత 5 లక్షల కోట్ల రూపాయలు కావాలి దాన్ని అభివృద్ధి చేయాలంటే అమరావతి ప్రాంతాన్ని. ఒక రాష్ట్ర బడ్జెట్ని 5 సంవత్సరాల బడ్జెట్ని అక్కడ కేటాయించాల. కేవలం 29 గ్రామాల్లో ఉన్నటువంటి 150,000 మంది జనాభా ఉన్నటువంటి ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకోవాలంటే దాదాపుగా 400 సంవత్సరాలు పట్టింది హైదరాబాద్ని డెవలప్ చేసుకోవడం కోసం. అదే అమరావతి ప్రాంతాన్ని చేసుకోవడానికి కూడా 400 సంవత్సరాలు పట్టుద్ది. మౌలిక సదుపాయాలు లేవు, ట్రైన్ సదుపాయాలు లేవు, బస్సు సదుపాయాలు లేవు, విమానాలు లేవు, నౌకాయానం లేదు, కనీసం ఆ ఊరికి వెళ్ళడానికి మెయిన్ రోడ్డు కనెక్టివిటీ లేదు. శాసన రాజధానికి కావలసినటువంటి పరిమితుల్లో కావాల్సిన మేరకు ఆల్రెడీ బిల్డింగ్లు కట్టారు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఈజ్ దేర్. శాసన రాజధాని జరగడానికి అంత అవసరం లేదు. శాసన రాజధాని జరగడానికి అసెంబ్లీ ఉంది, డెఫినెట్గా శాసన రాజధాని జరుగుతుంది. 33,000 ఎవరు అన్నారు కాదనట్లేదు. తర్వాత వచ్చినటువంటి మ్యాండేటరీ మొన్న స్థానిక సంస్థల ఎలక్షన్లో ఏమొచ్చింది? స్థానిక సంస్థల ఎలక్షన్స్లో మేము 3 రాజధానులు ఉద్యమం చేస్తూ ఉంటే చేస్తూ ఉన్నాం. చంద్రబాబు నాయుడు గారు ఒక రాజధాని ఉద్యమం అని బయలుదేరాడు. మరి 98% స్థానిక సంస్థల ఎలక్షన్స్లో అన్ని స్వీప్ అయినాయి కదా, మరి ప్రజలెందుకు వ్యతిరేకంగా వేయలేదు? అంటే మీరు ప్రజాస్వామ్యాన్ని ప్రకటించేటప్పుడు రేపు ఎలక్షన్లు కూడా సక్రమంగా జరుగుతాయని మీకు అనుమానమా? కాదు సార్, స్థానిక సంస్థల ఎలక్షన్స్లో చాలాసార్లు మీకు తెలుసో తెలీదో నేను చెప్తా ఉన్నాను. ఇక్కడ తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు స్థానిక సంస్థల్లో చాలా డిఫీట్ అయిపోయాడు. కాంగ్రెస్ ఉన్నప్పుడు
చంద్రబాబు నాయుడు గారు. మరి స్థానిక సంస్థల ఎలక్షన్లు వన్ సైడ్ జరిగినప్పుడు అధికార కన్సర్న్లలో ఉన్నప్పుడు అప్పుడు ప్రజలకు వ్యతిరేకమైనటువంటి తీర్పు ఎందుకు వచ్చింది సార్? చెప్పాలా? 99 వచ్చింది. ప్రజలు ఎందుకు స్వేచ్ఛగా వేసుకోలేరు ఓటు? అది మనం ప్రశ్నించడానికి మన చేతిలో ఉండదు సార్. ఇప్పుడు ఎలక్షన్లు నేను చెప్తున్నా మీకు, ఇప్పుడు ఎలక్షన్లు కూడా డబ్బు ప్రభావితం లేదా? కులాల ప్రభావితం లేదా? వ్యవస్థలో ఎప్పుడు స్వేచ్ఛగా ఉంటుందా? ఏ ఎలక్షన్కి ఆ ఎలక్షనే సార్. బహుజన పరిరక్షణ సమితి మేము తాళాయపాలెం స్పీడ్ యాక్షన్ రోడ్లో 1270 రోజులకు గాను మేము దీక్ష చేసి మా డిమాండ్లు అంటే 3 రాజధానులు, అలాగే 54,000 ఇళ్ల ప్లాట్లు, అలాగే ఇంగ్లీష్ మీడియం, వీటిని కొనసాగించి ఇప్పటివరకు మేము చేస్తూ ఉన్నాం. అయితే అలాగనే ఇప్పుడు మా బహుజన పరిరక్షణ సమితి తరఫున మేము ఒకటి ఖండించదలుచుకున్నాం. మొన్న మరకచెర శాసనసభ సభ్యుల గురించి ట్రక్కు డ్రైవరో ఏ డ్రైవరో లేకపోతే ఏవారో నీకు అనవసరం, వాళ్ళకి ఇష్టమైపోయి జగన్మోహన్ రెడ్డి గారికి ఇష్టమై ఇచ్చారు. అంత తేలిగ్గా ఎస్సీలని నువ్వు తోలనాడటం చంద్రబాబు నాయుడు నీకు మంచి పద్ధతి కాదు. ఎందుకంటే నువ్వు ఎక్కడ చూసినా కూడా అహంకారంతో మాట్లాడుతున్నావు. నువ్వేంటి 2 ఎకరాలు నీ కుటుంబానికి ఉన్నప్పుడు ఇవాళ అంటే లక్షల కోట్లు ఉన్నాయి. రామారావు గారు అల్లుడివి, ముఖ్యమంత్రిగా 14 సంవత్సరాలు చేసావు కాబట్టి సరిపోతుంది. లేకపోతే నీ పరిస్థితి ఏంటి ఒకసారి ఆలోచించుకున్నావా? సమాజంలో ప్రతి ఒక్కడు పొలం ఉన్నా లేకపోయినా అందరూ కూడా సమానత్వమే, గుర్తుపెట్టుకో. అప్పుడు కూడా ఎస్సీల్లో ఎవరన్నా పుడతారా అని కూడా తోలనాడావు. దుడుకుగా కోడలు మగపిల్లల కంట అంటే వద్దనే అత్త ఉంటుందని అన్నావు. అంటే నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నావు. ముఖ్యమంత్రిగా బాధ్యత లేకుండా నువ్వు అలా మాట్లాడటం మంచి పద్ధతి కాదు. నువ్వు మంగళగిరి వచ్చే లోపల మా ఎస్సీలకి దళితులకి క్షమాపణ చెప్పి రావాలి. ఎందుకంటే నీవు ఇక్కడ నీ కొడుకు పోటీ చేస్తూ ఉన్నాడు ఒక్క బీసీ మహిళ మీద. నీవు 3 శాఖల మంత్రిగా ఉన్న నీ కొడుకు ఈ నియోజకవర్గంలో ఏం చేశాడు చెప్పానండి. మేము ఒక దళితులుగా అడుగుతూ ఉన్నాం, ఇక్కడ మీరు ఏం చేస్తారు? మేము ఎప్పుడు వస్తే 20,000 ఉద్యోగాలు, 20,000 ఇళ్ళు ఇవన్నీ చెప్తున్నారు. ఇవాళ వచ్చి ఇస్త్రీపెట్టెలు ఇవన్నీ ఇస్తున్నావే, మొన్నటిదాకా ఇచ్చి ఉంటే పోయేది కదా. నీ ఓట్లు కొనుక్కోవడమే కోసం కదా నువ్వు వస్తుంది. అంతకు ముందే ఇచ్చుంటే అసలు నిన్ను మేము ప్రశ్న వేసే పని లేదు. దయచేసి నువ్వు ఇలాంటి విధానాన్ని మానుకొని చంద్రబాబు నాయుడు, ముఖ్యంగా మీ కూటమి వాళ్ళు ఎవరైనా కూడా ఇక్కడికి వస్తే మంగళగిరి వచ్చే లోపల క్షమాపణ చెప్పాలని, లేకపోతే మేము ఇక్కడ ధర్నా చేస్తాం బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహం దగ్గర, గుర్తుపెట్టుకోమని మనం చేసి అవకాశం ఇచ్చిన పెద్దలకి, మీ విలేకరులకి, పత్రికలకి అందరికీ కూడా ధన్యవాదాలు. బహుజన నాయకులుగా మంగళగిరి ప్రాంతంలో ఈ ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడానికి గల కారణం, ఒక రాజధాని అనే అంశం ఒకటి, పరిపాలనా వికేంద్రీకరణ జరగాలనేది రెండో అంశం. ఒక రాజధానే కావాలన్న ఆ యొక్క వాదంలో ఉన్నటువంటి ఆలోచన విధానాన్ని, పరిపాలనా వికేంద్రీకరణ జరిగితే రాష్ట్రం ఏ రీతిగా అభివృద్ధి జరుగుతుందనేటువంటి అంశాన్ని మేము ఈ రాష్ట్రంలో యాత్ర ద్వారా రాష్ట్ర దీనిలో భాగంగా ఈ దీక్ష ప్రారంభించిన రిలే నిర్వహణ ఉన్నటువంటి ప్రజలందరికీ న్యాయం జరిగే తర్వాత ఎలక్షన్ అయిపోయిన తర్వాత కొనసాగిస్తాం. అయితే ఏ రాజధాని వల్ల కలిగేటువంటి లాభం ఏంటి, 3 రాజధాని వల్ల కలిగే లాభం ఏంటో ఈ రాష్ట్ర ప్రజలకు తెలియజేయాలని మేము దీన్ని పూనుకున్నాం. దీని కొరకు మేము ఇప్పటి వరకునే మా సొంత ఆలోచన విధానం, ఖర్చులు వగేరా మొత్తం మా కుటుంబ ఎక్స్పెండిచర్తో, అంటే మా పిల్లలు కూలీ నాలు చేసుకున్న డబ్బులనే మేము ఈ రాష్ట్ర ప్రజలకి ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి విషయాలు, అంటే 3 రాజధాని వల్ల జరిగేటువంటి మేలును తెలియజేయటం కోసం మేము దీన్ని నడుం కట్టి ఈ యొక్క ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్తున్నాం. ప్రమేయంగానే మాకు ఎటువంటి సపోర్ట్ లేదు. ఇది బహుజన నాయకులైన మేము కలిపి మాట్లాడుకునే ఈ ఉద్యమాన్ని
మరి గత 4 సంవత్సరాలుగా కొనసాగించాం. ఎలక్షన్ అయిపోయిన తర్వాత కూడా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలకు న్యాయం జరిగే విధంగా, పరిపాలన వికేంద్రీకరణ జరిగే విధంగా మేము ఉద్యమాన్ని తర్వాత మళ్ళీ ఆ యొక్క రిలే నిరాహార కొనసాగిస్తామని తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. బహుజనులు అయినటువంటి మేము రాజ్యాధికారం కోసం మేము ఈ రాష్ట్రంలో మా వాటా, మా హక్కుల కోసం మాట్లాడాలని నేను అనుకున్నాను. ఎందుకంటే పెద్దలు మా బహుజన పరిరక్షణ సమితి టీం మాట్లాడిన విషయాలను మాట్లాడేశారు. అయితే ఇప్పుడు రాబోయే ముఖ్యమంత్రులు మాకు రాజకీయ పార్టీలతో మాకు సంబంధం లేదు. కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ, మరి పవన్ కళ్యాణ్ గారు కానీ, ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ఇప్పుడు దాకా కొనసాగినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు కానీ, మా బహుజనులు ఎక్కువ 85% ఉన్నటువంటి మా వాటా మాకు దక్కే విధంగా వాళ్ళు మాకు ఇవ్వాలని, ఏదో పదవులు ఇచ్చామని కాకుండా, పదవులు ఇచ్చే పవర్ ఇవ్వటం లేదు. అది పవర్ కోసం వాళ్ళ అధికారుల దగ్గర వాళ్ళ అగ్రకులాల దగ్గర ఉంచుకుంటున్నారు. దానివల్ల ఉపయోగం ఏంటి? మీరు ఎంత పర్సెంట్ ఇచ్చినా ఉపయోగం ఏంటి? ఎన్ని సీట్లు ఇచ్చినా ఉపయోగం ఏంటి? మాలో ఉన్నటువంటి మా కులాల్లో ఎస్సీ ఎస్టీ బీసీలో ఉన్నటువంటి మా కులంలో మేధావర్గాన్ని అంతా అణచివేస్తున్నారు. ఈ కరెక్ట్ కాదు. ఎవరైనా సరే, చంద్రబాబు అయినా ఎవరైనా సరే, మా హక్కులు మాకు నిలబెట్టండి. ఏంది, మీరు మంచి మెసేజ్ ఇవ్వండి ప్రజలకి. మా వాటంతా మీరు ఈ ఎన్నికల్లో మీరు చెప్పాలి. ఏంది, మీరు భరోసా ఇవ్వాలి. ఆల్ పార్టీస్, ఒక పార్టీ అని కదా, ఆల్ పార్టీస్ని నేను మాల మహానాడు ఒక రాష్ట్ర అధ్యక్షుడిగా కోరుకుంటున్నా. కాబట్టి బహుజన పరిరక్షణ సమితిలో మేము హక్కుల కోసం పనిచేసాము. ఇంగ్లీష్ మీడియం సంపాదించుకున్నాము. మరి 54,000 ఇళ్ల పట్టాలు సాధించాము. కోర్టులో ఉంది, అది వేరే విషయం. అయితే ఏంటంటే, మరి 3 ప్రాంతాల అభివృద్ధి చేయటంలో జగన్మోహన్ రెడ్డి గారు ఇంకా ముందుకు వెళ్ళాలని కోరుకున్నాం మేము. అది అభివృద్ధి చేశారు, కానీ ఇంకా అభివృద్ధి కోరుకుంటున్నారు ప్రజలు. కనుకనే ఎన్ని ప్రభుత్వాలు ఆలోచించి, రాబోయే ప్రభుత్వాలు ఎవరైనా సరే మంచిగా పరిపాలించి మా హక్కుల్ని, మా అధికారాన్ని, మాకు ఎవరైతే ఎమ్మెల్యేగా ఉంటాడో, మా క్యాండిడేట్లు ఉంటాడో వాళ్ళకి ఎమ్మెల్యే పదవితో పాటు అధికారాన్ని కూడా వాళ్ళు మాకు షేర్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఆల్ పార్టీస్ని కోరుకుంటూ మాల మహానాడు రాష్ట్ర అధ్యక్షుడిగా అందరికీ వారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను.